హలో గాయస్, మార్నింగ్ వ్లాగ్ చేయలేదు. సో ఈరోజు వచ్చేసి బయటకు వెళ్తున్నాం, మాల్కి వెళ్తున్నాం షాపింగ్కి. ఈరోజు ఈవినింగ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది రష్యా వాళ్ళతో. సో ఇప్పుడైతే మాల్కి వెళ్తున్నాం, పక్కనే ఆట వాక్ చేసుకుంటూనే వెళ్తున్నాం. సో బయట వెదర్ అయితే ఆల్మోస్ట్ 7-8 degrees ఉంటుంది, బాగా చల్ల ఉంది. అండ్ ఇది వచ్చేసి ఈరోజు మన అవుట్ఫిట్. సో మాల్కి వెళ్ళాక చేద్దాం. ये फोटो शूट चल रहा है इधर. ये व्लॉगर हमारे ग्रुप का बेस्ट व्लॉगर. गाइस आप गाड़ी देखो, गाड़ी ये देखो गाइस, सब गाड़ी देखो. గాయస్ ఇప్పుడు వచ్చేసి అయితే మాల్కి వచ్చేసినాం. సో స్టోర్స్ చూస్తున్నాం, మంచి మేము తిరుగుతున్నాం అటు ఇటు మాల్లో. గాయస్ ఇప్పుడు వచ్చింది ఇదే మాల్కి, చిన్నగానే ఉంది. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి అయితే ఏమంటారు, మన రింక్కి వెళ్తున్నాం. రింక్కి వెళ్ళి ప్రాక్టీస్ ఉంది, రష్యా ఇండియా వర్సెస్ అంటే ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది. సో ఆ ప్రాక్టీస్ మ్యాచ్కి ఇప్పుడు వెళ్తున్నాం. రూమ్ నుంచి ఒక 2 hours అక్కడికి వెళ్ళాక మీట్ అయ్యాం. గైస్ ఇప్పుడైతే గేమ్ చూడడానికి వచ్చినాం. మ్యాచ్ రష్యా కప్ జరుగుతుంది. సో ఈ పాస్ ఇచ్చిళ్ళు. గైస్ ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ నడుస్తుంది రష్యా కప్ది. గైస్ మ్యాచ్ జరుగుతుంది 1-2. గైస్ ఈ అంకుల్ అయితే బాగా మసాలా ఉన్నాడు. చుట్ట రియల్ చుట్టేం కాదు, గుండె. అక్కడ పెనాల్టీ షూట్అవుట్ అవుతుంది. గోల్ పోలేదు, కంటిన్యూ చేస్తున్నారు గేమ్. ఫౌల్ అది. మ్యాచ్కి వెళ్ళి వచ్చేసినాము, అంటే మ్యాచ్ చూడడానికి పోయి ఉండేగా, చూపించిన మీకు ఆల్రెడీ లాస్ట్ ట్రిప్లో చూసుంటారు. సో దాని తర్వాత మాకు ప్రాక్టీస్ ఉండే, ప్రాక్టీస్ మ్యాచ్ రష్యా వాళ్ళతో ఉండే. సో రష్యా వాళ్ళతోటి ప్రాక్టీస్ మ్యాచ్లో అయితే గెలవలేదు. 8-2 మాది, 2 వాళ్ళది 8. సో ఏంటంటే ఐస్ రష్యాలో అదే ఫస్ట్ కాబట్టి, అంటే మేము ఐస్ మీద ఎక్కడం రష్యాలో వచ్చాక అదే ఫస్ట్ కాబట్టి కొంచెం అలవాటు కావాలి. ఒక్కొక్క కాడ ఒక్కొక్కలా ఉంటుంది ఐస్, ప్రతి కాడ సేమ్ ఉండదు ఐస్. లైక్ ఒక కాడ స్మూత్ ఉంటుంది, ఒక కాడ హార్డ్ ఉంటుంది. మన ఢిల్లీలో అయితే చాలా హార్డ్ ఉంటుంది ఐస్, డెరాడూన్లో స్మూత్ ఉంటుంది. డెరాడూన్ కంటే ఇక్కడ ఇంకా స్మూత్ ఉండే. నార్మల్గా ఇట్లా లోపలికి పోగానే స్కిడ్ అయిపోతుంది. బాగానే పడ్డాము, దెబ్బలు కూడా తాకినాయి అనుకోండి. సో ఇప్పుడు వచ్చేసి అయితే ప్రాక్టీస్ బాగానే అయింది. మా ప్రాక్టీస్ని చూసి, అంటే మేము ఎట్లయితే ఆడినాము ఈ మ్యాచ్, దాన్ని బట్టి మళ్ళీ టీమ్ మీటింగ్ పెట్టి ఫిక్స్ చేసేసిళ్ళు ఎవరెవరు ఏ పోస్ట్ అనేది, అంటే ఏ ప్లేస్లో ఆడాలి ఏంది అనేది. టీమ్ ప్లానింగ్ అయిపోయింది ఇంతకుముందు. ఇప్పుడు వచ్చేసి అయితే లంచ్ చేస్తున్నాము. లంచ్ వచ్చేసి అయితే చూపిస్తా చూడండి. ఈ బాక్స్ ఇచ్చిళ్ళు, ఈ బాక్స్లో 2 రోటీలు ఇచ్చిళ్ళు, కొంచెం దొడ్డే ఉన్నాయి. రోటీలు అయిపోయినాయి. రోటీలు అయిపోయాక నాకు గుర్తొచ్చింది బ్లాగ్ చేయాలని. ఒక గులాబ్ జామున్ ఇచ్చిళ్ళు, దही ఇచ్చిళ్ళు. నేను ఎట్లా దही అంటే కర్డ్ ఎట్లా తినా. కొంచెం దాల్ ఇచ్చిళ్ళు, పన్నీర్ కర్రీ అనుకుంటే ఇంక ఓపెన్ చేయలేదు, రైస్ కోసం ఆపిన. రైస్ కొంచెమే ఇచ్చిళ్ళు, మనకైతే సరిపోదు ఈ రైస్. అండ్ చపాతీలు దొడ్డు ఉన్నాయి కాబట్టి ఏం ఆకలి అవుతలేదు. కొంచెం సలాడ్ ఇచ్చిళ్ళు అండ్ ఆలు కర్రీ ఇచ్చిళ్ళు. ఈ ఆలు కర్రీ ఏమో ఈ రోటీకి అయిపోయింది. ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది గైస్, కొంచెం సప్ప ఉంది బట్ నడుస్తుంది. అంటే ఇండియన్ లాగానే సేమ్ ఇండియన్ ఫుడ్ ఇది. బయట నుంచి తెప్పించారు మా సార్ వాళ్ళు.
అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే కిట్ అంతా ఎండబెట్టిన మీకు చూపిస్తా. సో కిట్ ఇప్పుడే ఎండబెట్టిన, కొన్ని కొత్త వస్తువులు వచ్చినాయి, అవి కూడా చూపిస్తాను మీకు. అండ్ బ్యాండీ కిట్లు ఏమున్నాయో కూడా చెప్తాను. గాయస్ ఇప్పుడు వచ్చేసి కిట్ చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి టీమ్ ఇండియా బ్యాగ్ అన్నమాట, ఇట్ సైడ్ ఇండియా అని రాసి ఉంటుంది. సో ఇవి వచ్చి చిన్ గార్డ్స్ అంటారు, ఇక్కడ పెడతా. ఇవి చిన్ గార్డ్. సో ఇవి చిన్ గార్డ్ అన్నమాట. ఈ చిన్ గార్డ్ ఏంటంటే మన ఈ ప్లేస్లో ఈ నుంచి ఇక్కడ వరకు చిన్ గార్డ్ వస్తుంది. ఇది చెస్ట్ గార్డ్ అన్నమాట. బ్యాండ్ ఇది ఇలానే ఉంటుంది, ఇట్లా క్లాత్ లాగా, క్లాత్ మీద ఇవి వస్తాయి. ఇవి వచ్చేసి గ్లౌజ్ అనమాట, ఇది ఓన్లీ బ్యాండీ గ్లౌజ్. ఇవి ఇది వచ్చేసి ప్యాంట్ అన్నమాట. అవన్నీ వేసుకుని దాని మీద ఇది వేసుకోవాలి. దీని లోపల గార్డ్ వేసుకోవాలి. యాక్చువల్లీ ఆ గార్డ్ వచ్చేసి ఏడవైంది. సో ఇవి వచ్చేసి స్కేట్స్ అన్నమాట. ఈరోజు షార్ప్ వేయించాను. సైడ్ పెట్టేద్దాం స్కేట్స్. ఇవి ఐస్ హాకీ గ్లోవ్స్ అన్నమాట. ఇప్పుడు ఇవి ఏం వాడతలేను కాబట్టి ఇవి సైడ్కి పెట్టేస్తా. ఎట్లా కిట్లు ఇప్పుడు నేను తీసుకెళ్ళి వేస్ట్. ఐస్ హాకీ గ్లోవ్స్ పక్కకు పెట్టేస్తా. సో ఇది వచ్చేసి మన ప్యాంట్ అన్నమాట. దీన్ని ప్యాంట్ అనలేము, షార్ట్, ప్యాడెడ్ షార్ట్స్ అంటారు. చూడండి ఇక్కడ పెడతా. ఇది ఐస్ హాకీలో కూడా యూజ్ చేస్తారు అండ్ బ్యాండీలో కూడా యూజ్ చేస్తారు. బట్ బ్యాండీలో ఇప్పుడు మాకు ఇది ఉంది కాబట్టి ఇది అవసరం లేదు ఇప్పుడు. ఇది వచ్చేసి హెల్మెట్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి బ్యాండీ బాల్. అంతే గైస్, అంతే ఉంది. ఇంతే కిట్ అయితే ఇంతే. స్టిక్ అయితే వచ్చేసి వేరే రూమ్లో ఉంది. అది ఒక పెద్ద బ్యాగ్ ఉంటుంది, ఆ పెద్ద బ్యాగ్లో వేసేసినాము. సో అది వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇప్పుడు కష్టం, రేపు చూపిస్తాను. గైస్ ఈరోజు అయితే ఇంతే. ఇక ఇప్పుడు పడుకోవాలి. ఆల్మోస్ట్ ఇక్కడ టైం వచ్చేసి 12:33 అవుతుంది. ఇండియాలో టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 3 అవుతుంది, ఎగ్జాక్ట్ 3. సో ఇప్పుడు ఎట్లా 12:30 అవుతుంది, 1 వరకు పడుకోవాలి. మార్నింగ్ 8కే లేచి 11 వరకు మేము ఇన్ని నుంచి వెళ్ళిపోవాలి బ్రేక్ఫాస్ట్ చేసేసి. రేపు వచ్చేసి రష్యా కప్ వాళ్ళది ఫైనల్ మ్యాచ్ ఉంది. సో అది చూడడానికి పోతున్నాం. అంటే చూసి ఏమన్నా లైక్ వాళ్ళ టెక్నిక్స్ కానీ ఏమన్నా అర్థమవుతుంది. అండ్ ఎల్లుండి నుంచి మ్యాచ్ ఉంది, 2 days కంటిన్యూ మ్యాచెస్ ఉంటాయి. సరే మరి గైస్, ఓకే బాయ్.